నెక్స్ట్ అభిరామ్ వీరేష్ రెడ్డి 47,000. నెక్స్ట్ మనోరంజిత్ 4 లక్షలు. లోపలికి దగ్గరికి వెళ్ళి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించి అంటే పేద ప్రజలు ఎవరైతే ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి డబ్బులు ఎక్కువ ఖర్చు అయితే దాన్ని ఎంతో కొంత రీఎంబర్స్మెంట్ చేసేది, అంటే వాళ్ళు భరించలేరు. కొంత ఈ మధ్య కాలంలో జబ్బులు ఎలా అయినాయంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. లక్ష రూపాయలు ఖర్చు అయినప్పుడు దాన్ని భరించే శక్తి పేదవాళ్ళకు ఉండట్లేదు, లేదా మధ్యతరగతి వాళ్ళకు కూడా ఉండట్లేదు. ఎవడైనా సరే పెద్ద జబ్బు వస్తే ఆస్తులు అమ్ముకునే పరిస్థితి, అప్పుల పాలైపోయే పరిస్థితి. దీని నుంచి కాపాడడానికి కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ పేరు మీద కొంత డబ్బులు ట్రీట్మెంట్ జరిగిన తర్వాత చేతికిచ్చే అవకాశాన్ని కల్పించింది. ఈ విధంగా ఈరోజు 18 మందికి ఈ చెక్కులు పంపిణీ చేస్తున్నాం. ఈ 18 మందికి మొత్తం ఈరోజు ఇచ్చిన చెక్కుల విలువ 19,44,663 రూపాయలు ఈరోజు మనము 18 మందికి కలిపి ఇచ్చినాం. వీళ్ళల్లో తంగడదోన లాలప్ప తంగడదోనకి 22,885 రూపాయలు, అలాగే సరోజకి సాంబగల్లు 27,000 రూపాయలు, రాధిక వెంకన్నపేట 27,000 రూపాయలు, శృతి ఠాకూర్ కార్వానపేట 5,219 రూపాయలు, అభిరామ్ చిన్న పెండేకల్కి 19,000 రూపాయలు, వీరేష్ రెడ్డికి చిన్న పెండేకల్ 47,000 రూపాయలు, మోబిన్ బీకి 42,000 రూపాయలు, జనార్దన్కి 44,000 రూపాయలు, మనోరంజిత ఆర్టీసీ కాలనీకి 4 లక్షల రూపాయలు, సూర్యన్ మాంత్రికి 99,000 రూపాయలు, లక్ష్మణ పల్లెపాడు లక్ష్మణ 59,000 రూపాయలు, బోయ పరుషప్ప 43,000 రూపాయలు, తిమ్మప్ప బసరకోడూరు 88,000 రూపాయలు, లక్ష్మి క్రాంతినగర్ 23,000 రూపాయలు, ఎరుకల పద్మకి 27,000 రూపాయలు, ఎస్కేడి కాలనీలో ఉంటారు, ఉషారాణి తంగడదోనకి 60,000 రూపాయలు, హానవాల్ పంపన్న హానవాల్ నుంచి వచ్చారు, ఆయన 15,000 రూపాయలు, రమీజా ఆమెకి 20,000 రూపాయలు చొప్పున మొత్తం కలిపి 19,44,663 రూపాయలు ఈరోజు వీళ్ళకి పంపిణీ చేయడం జరిగింది. ఇంకొక 60-70 మందికి పైప్ లైన్లో ఉన్నాయి, వాళ్ళకు కూడా తొందరగా చెక్కులు వస్తాయి. ఈ నెలాఖరు లోపల చెక్కులు వస్తే వాళ్ళకు కూడా పంపిణీ చేస్తాం. ఈ విధంగా కూటమి ప్రభుత్వం, నేను మళ్ళీ చెప్పాను అక్కడ సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళినప్పుడు కూడా చెప్పాను, అయ్యా అత్యధిక ప్రాధాన్యత ఆధునిక ఇవ్వండి. నా ఆదోని ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. పెద్ద జబ్బులు వస్తే కర్నూలుకు పోతూ ఉంటారు, ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఇళ్ళు అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. మిగతా నియోజకవర్గాలు ఒక ఎత్తు, ఆదోని ఒక ఎత్తు. ఆదోనిని ప్రత్యేకంగా చూడండి, మిగతా వాటిలతో పోల్చి చూడొద్దండి. నా ఆదోని ప్రజలకి పెట్టిన వెంటనే మాకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వండి, ఇచ్చేటప్పుడు కూడా ఎక్కువ సంఖ్యలో ఇవ్వండి, ఎక్కువ మొత్తాన్ని ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే మనం 100 రూపాయల కోసం పెడితే 50 రూపాయలు 60 రూపాయలు ఇస్తారు, లేదా కొంతమంది 40 రూపాయలు కూడా ఇస్తారు. నేను అట్లా కాకుండా 100 రూపాయల బిల్లు పెడితే 90 రూపాయలు ఇవ్వండి మా వాళ్ళకి అని నేను రిక్వెస్ట్ చేశాను. తప్పనిసరిగా చేస్తామని సీఎం ఆఫీస్ నాకు హామీ ఇచ్చింది. కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి ఈ పథకం ద్వారా డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేస్తాను.